అన్న ఇక్కడ చెప్పండి ఫాస్ట్ గారు, ఏంటి దీనిపై ఎటువంటి అనుమానాలు అనుకుంటున్నారు? దీని మీద అయితే మాకు అనుమానం ఉందండి. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ముమ్మాటికి హత్యే. అలాంటి బోధకులు మాకు ఎన్నడూ దొరకరండి. ఎవరైతే దీనికి పాల్పడ్డారో వారికి కఠిన చర్యలు తీసుకోవాలి. అది గనక హత్య అని తేలితే మాత్రం ఎవరు ఊరుకునేది లేదు సార్. తగిన యాక్షన్ మేము తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ. ప్రసాద్ రెడ్డి గారు సార్ చెప్పండి, ఏంటి సార్ ఈ ఘటన ఏ విధంగా చూడాలంటారు? సార్ ఆల్రెడీ నిన్నటి నుంచి మీడియాతో మాట్లాడుతూనే ఉన్నాం. సో ఈరోజు కూడా అదే చెప్తున్నాం. అది యాక్సిడెంట్లా మాకు అనిపించలేదు, అనుమానాస్పదంగా ఉంది అని చెప్పాం. అదేవిధంగా రాశారు. సో అక్కడ ఆ సీన్ ఏదైతే ఉందో, యాక్సిడెంట్ జరిగిన సన్నివేశం ఏదైతే ఉందో, అక్కడ పరిస్థితులు యాక్సిడెంట్ జరిగినట్టుగా మాకు కనబడలేదు సార్. సో అది పోలీసులకు వివరించడం జరిగింది. వాళ్ళు దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఇప్పుడు పోస్ట్మార్టం లోపల జరుగుతోంది. పోస్ట్మార్టం రిపోర్ట్ ఏమొస్తుంది దాన్ని బట్టి మేము నాయకులందరూ డిసైడ్ అవుతాం. సో అది సార్ విషయం, జరిగిన విషయం. పోస్ట్మార్టం ఇప్పుడు దాకా డిలే అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే మీకు ఆ కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి అనుమతి రావాలనుకో ఇప్పుడు దాకా ఆగడం జరిగింది? కుటుంబ సభ్యులు వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఆయన అమెరికాలో ఉన్నారని విన్నామండి. వాళ్ళ అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం వల్ల వాళ్ళ మిసెస్ రాలేకపోయారు. ఈరోజు మార్నింగ్కి వాళ్ళు చేరుకున్నారు. వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టిన తర్వాత, అంతా రాసిన తర్వాత, నాయకులందరూ కూర్చుని చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి ప్రాసెస్ చేశారు పంచనామా పూర్తి చేయడానికి. సో ఇప్పుడు పోస్ట్మార్టం లోపల జరుగుతుంది సార్. గత 2.5 గంటలుగా మేము ఇక్కడే కూర్చున్నాం. లోపల పోస్ట్మార్టం జరుగుతుంది. సో ఏంటనేది కాసేపట్లో చూస్తాం. అయితే అక్కడ మాకున్న డౌట్ ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోతే, యాక్సిడెంట్ అయి చనిపోతే, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే చూడండి, బైక్ ఇలా మీద ఉండదు. మీరు ఎక్కడైనా చూసారా ఇలాంటి యాక్సిడెంట్ ఎక్కడైనా చూసారు అసలు? బైక్ మీద ఉండడం అనేది అంటే ఇది ఎత్తి పడేసినట్టుంది. మనిషి మొత్తం నలిగిపోయాడు, బైక్ మాత్రం అసలు ఏం అవ్వాల. బైక్ కనీసం గీతలు లేవు. కావాలంటే మీరు ఆ ప్లేస్కి వెళ్ళి తీసుకోండి. బైక్ క్రింద మనిషి ఉన్నాడు, బైక్ అలా పడుకోబెట్టినట్టుంది. బైక్ ఏం కాల, ట్యాంక్కి రక్తం ఉంది, గాడికి రక్తం ఉంది, అన్నింటికి రక్తం ఉంది. బట్ ఇది మాకు డౌట్ వచ్చింది. అది అందుకే అనుమానాస్పద మృతిగా చెయ్యండి అని చెప్పి కోరాం. వాళ్ళు అంతా పారదర్శకంగా చేస్తున్నారు. లోపల దాన్ని ఏమంటారు, పోస్ట్ మార్టం కూడా పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. చూద్దాం సార్ మరి నెక్స్ట్ ఏమవుతుంది అనేది.